యేసు ప్రభుల వారు వివాహం చేసుకున్నారనే వివాదం మొదలవడానికి కారణం లియోనార్డో డావిన్సీ పెయింటింగ్. ఈ వివాదం అక్కడి నుండే మొదలైంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ముందు తన 12 మంది శిష్యులతో కలిసి ఒక విందులో పాల్గొంటారు. దాన్ని ఆధారంగా చేసుకొని లియోనార్డో డావిన్సీ ఒక అద్భుతమైన పెయింటింగ్ ని గీశాడు. దాని పేరే ద లాస్ట్ సప్పర్. డావిన్సీ పెయింటింగ్ వేయక ముందు కొన్ని వందల లాస్ట్ సప్పర్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఫేమస్ కాదు, అందుకే వాటి గురించి మనకు తెలియదు. డావిన్సీ పెయింటింగ్ వేయడానికి వాటిని రెఫరెన్స్ గా తీసుకున్నాడు. ఆ పెయింటింగ్స్ కి ఈ పెయింటింగ్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈ పెయింటింగ్ మీద అనేక మంది చాలా పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యంగా డాన్ బ్రౌన్ అనే హిస్టారికల్ ఫిక్షన్ నవల రచయిత ఈ పెయింటింగ్ లోని అనేక సీక్రెట్స్ ని ప్రస్తావిస్తూ డావిన్సీ కోడ్ అనే నావెల్ ని రాశాడు. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో విందులో పాల్గొన్నప్పుడు జీసస్ కి రైట్ సైడ్ లో కూర్చుంది జాన్ ది అపోస్టిల్. కానీ డావిన్సీ బుక్ రచయిత డాన్ బ్రౌన్ ప్రకారం జీసస్ కి రైట్ సైడ్ లో కూర్చుంది జాన్ కాదు, మగ్దలేని మరియా అనే స్త్రీ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2003లో డాన్ బ్రౌన్ గారి నవల ద డావిన్సీ కోడ్ విడుదలైంది. లాస్ట్ సప్పర్ పెయింటింగ్ లో ఆ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి మెడలో మాత్రం ఒక చిన్న నెక్లెస్ లాంటిది ఉంటుంది. ఇక ఎవరి మెడలో అలాంటిది ఉండదు. ఇతన్ని కొంచెం ఆడమనిషిలా ఉండడానికి గీశాడు. యేసుక్రీస్తు వారి శిష్యులందరిలో జాన్ చాలా చిన్నవాడు. అన్ని పెయింటింగ్స్ లో జాన్ జీసస్ పక్కనే ఒక వైపు వాలిపోయి ఉంటాడు. అందరిలో చిన్న ఏజ్ కాబట్టి చూడడానికి కొంచెం ఆడవారిలాగే కనిపిస్తాడు. దాంతో జీసస్ పక్కన కూర్చుంది జాన్ కాదు, మగ్దలేని మరియా అని డాన్ బ్రౌన్ అనే రచయిత ద డావిన్సీ కోడ్ అని బుక్ రాశాడు. బైబిల్లో వేశ్యగా పేర్కొనబడిన మేరీ మగ్దలేన్ ని యేసు ప్రభుల వారు పెళ్లాడినట్లు ఆ పుస్తకంలో చెప్పబడింది. ద డావిన్సీ కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కానీ ఇందులో చాలా వాదనలు అవాస్తవాలుగా ఉన్నాయని పరిశోధకులు దీన్ని ఒక జోక్లా కొట్టిపడేశారు.